హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా మన టమాటా చిక్కుడుకాయ కూర చేసుకుందాం అని చెప్పి టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కరిగానండి. చక్కగా ఉల్లిపాయలు కూడా బుడ్డి బుడ్డి ముక్కలు కోసాను. చిక్కుడుకాయలు ఎన్నో బాగు చేసి రెడీగా ఉంచుకున్నామండి. ఇది కూడా దానికి కాసిన గల్లుప్పు, పసుపు డబ్బా. ఇవి ముక్కలు అన్ని చక్కగా చిన్నగా కోసేసుకున్నాం కదా. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసేసుకుందాం. కూర చేద్దామండి. ఇది 2 ఎల్లిగడ్డలు కూడా కొట్టానండి. నూనెగా ఆగిపోయింది. సిమ్లో పెట్టాను కదా, నూనె కాగింది. ఎల్లిపాయ వేసానండి. అదిగోండి వెల్లిపాయ వేగిపోతా ఉంది కదండి. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకుందాం అండి. తర్వాత ఉల్లిపాయ ఈ చిన్న మంటలు వేగనిస్తున్నామండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా వేగినాయండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తానండి. చక్క వాటర్లో కడిగాం కదండి. చక్క దీని మీద ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకున్నామండి. ఇదిగోండి పసుపు గల్లుప్పు వేసేసుకున్నాం కదండి. చక్కగా దీన్ని చిన్న మంటగా చక్కగా మగ్గనిద్దామండి. మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేద్దామండి. ఇదిగోండి చిక్కుడుకాయలు మగ్గిపోయినాయి కదా. చక్కగా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం. చక్కగా ఇందులో వాటర్ ఉంది కదా, చిన్నగా ఉడుకుద్దండి. ఇదిగోండి కూర మగ్గిపోయింది. కారం వేసేస్తున్నానండి. ఒక్క 10 నిమిషాల నుంచి దించేసుకుందామండి.